వారాహి యాత్ర సంచలనానికి కేంద్ర బిందువైంది. ఇప్పుడే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నట్లు అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రానున్న రాష్ట్ర ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా? సామాన్యుడు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉంటుందా? ప్రజాస్వామ్య పాలన వస్తుందా? కులాలు, మతాలు, వైషమ్యాలు పెచ్చరిల్లునున్నాయా వంటి ప్రశ్నలు సామాన్యుల నుంచి మేధావులను తొలచివేస్తున్నాయి. ఇదిలా ఉండగా జనసేన వారాహి యాత్ర ప్రారంభం నుంచి రాజకీయం రంగులు మారుతోంది. పవన్ వ్యాఖ్యలు చూస్తే ఆయన రాజకీయ జర్నీపై అంచనాలు వేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా వారాహి యాత్ర కొనసాగుతుంది. గతంలో సీఎం సీటుపై ఆసక్తి చూపని పవన్ వారాహి యాత్ర ప్రారంభంలో సీఎం పదవి ఇస్తే స్వీకరిస్తా అనడంతో టీడీపీకి షాక్ తగిలింది. అంతేకాదు, తనకు ప్రాణహాని ఉందని సుఫారీ కూడా ఇచ్చారని చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేకెత్తిస్తున్నాయి. మరో అడుగు ముందుకు వేసి నాడు వంగవీటి రంగా కూడా తనకు ప్రాణహాని ఉందని పదే పదే చెప్తున్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రంగా హత్య జరిగిందన్నారు. ముందుగానే కార్యకర్తలను అప్రమత్తం చేసి ఉంటే రంగా హత్య జరిగేది కాదని వ్యాఖ్యానించడం విశేషం. ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని పవన్ చెప్పడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచించాలి. లేని పక్షంలో నాడు రంగా హత్య తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లకల్లోలం గుర్తుకు వస్తుందని మేధావులు చెప్తున్నారు. ఏది ఏమైనా పవన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వెల్కమ్ టు దీక్ష మీడియా, నేను శాంతి. జనసేన 10th ఫార్మేషన్ డే మార్చి 2023లో వంగవీటి మోహన్ రంగాపై పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్ చేశారు. వంగవీటి మోహన్ రంగా అంటే తనకి చాలా గౌరవం ఉందని, ఆయనకు చిన్నప్పుడే టీ ఇచ్చాను అని అన్నారు. ఆయనే స్వయంగా నన్ను చంపేస్తున్నారంటే మచిలీపట్నం, పామర్రు, గుడివాడ నుంచి యువత వచ్చి ఆయనకు ఎందుకు అండగా నిలబడలేదని ప్రశ్నించారు. చనిపోయాక ఎన్ని విగ్రహాలు పెట్టి ప్రయోజనం ఏంటని వ్యాఖ్యానించడం వెనుక చాలా ప్రశ్నలు దాగి ఉన్నాయి. 1970 నుంచి 2 దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా విజయవాడలో వంగవీటి మోహన్ రంగా పేరు చెరిగిపోనిది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అతి తక్కువ కాలంలో రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకోవటం అప్పట్లో కొంతమందికి ఆయన్ను విరోధిని చేసింది. కాపు సామాజిక వర్గానికి, ట్రేడ్ యూనియన్ వర్గానికి రంగా అండగా నిలబడ్డంతో కాపు యువత మొత్తం రంగా వెంటనే వచ్చింది. అంతే, కోస్తా జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. తనకు ప్రాణహాని ఉందని పదే పదే చెప్పినా ఎవరూ సరిగ్గా పట్టించుకోలేదు. సరికదా, సరైన జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకు నేను టీ కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి, పామర్ నుంచి, గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు? చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి? బతికున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత ఆయనకి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా నడి రోడ్డు మీద జరిగిన హత్య, ఆ పైన జరిగిన అల్లర్లు 36 ఏళ్లు గడుస్తున్నా ఆయన పేరు చెబితే ఇప్పటికీ బెజవాడ ఉలిక్కి పడుద్ది. శనివారం రాత్రి కాకినాడలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశంలో మరోసారి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004 నుంచి తనని, తన ఫ్యామిలీని టార్గెట్ చేశారని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2004లో ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి వచ్చి పొలిటికల్ పార్టీ పెడుతున్నారని సమాచారంతో మిమ్మల్ని, మీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని నాకు చెప్పాడు. అది ఎలా అంటే, మిమ్మల్ని కానీ, చిరంజీవి పిల్లలు కానీ, ముఖ్యంగా ఆడపిల్లల మీద ప్రభుత్వం టార్గెట్ చేసిందని చెప్తే నేను మొదట నమ్మలేదని అన్నారు. పసికూనలు కళ్ళు తెరవక ముందే కంసుడు చంపినట్లుగా పార్టీ పెట్టే ఆలోచన కూడా చేయకూడదని వారి అభిప్రాయం. ఒక ఐపీఎస్ అధికారి నా దగ్గరికి వచ్చాడు. ఏదో వచ్చాను, మాట చెప్పాలని వచ్చాను. మేము చూస్తూ ఏంటి సార్ అంటే, మీరు కానీ మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా కానీ, మీ బ్రదర్స్ కానీ పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉందా? అసలు అప్పటిదాకా నేను పొలిటికల్ పార్టీ ఆలోచించలేదు. లేదండి, అట్లాంటిది లేదు. ఏ అన్న అంటే, లేదు, దే ఆర్ టార్గెటింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ. 2 సంవత్సరాల తర్వాత సరిగ్గా అలాగే జరిగాయి.
అందుకే ఈరోజు ఇలా మీ ముందు జనసేనతో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోతే పవన్ కళ్యాణ్ని చంపేద్దాం అన్న సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు తనకిచ్చారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయినా తన సెక్యూరిటీని కూడా వెనక్కి పంపించి ఒంటరిగానే వాటిని ఎదుర్కొన్నానని తెలిపారు. 2024లో కూడా తనను చంపడానికి సుపారీ ఇచ్చారని, పార్టీ నడపాలంటే నేను బతికి ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను బాగుండాలి కదా, ఫస్ట్ పార్టీ నడపాలి, నేను ఉండాలి కదా. గుండె ధైర్యం ఉన్న సెక్యూరిటీ, జన సైనికులు ఉన్నంత వరకు తనను ఎవరు ఏమీ చేయలేరన్నారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పాటించాలని జన సైనికులకు కోరారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా రంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపులతో పాటు ఇతర వర్గాలను, కులాలను రిప్రజెంట్ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయటం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ వారాహి యాత్ర నుంచి పవన్ తన స్టైల్ మార్చి ఇప్పుడే ఆట మొదలైంది అంటున్నాడు. ప్రాణహాని ఆరోపణలతో పాటు మరో కీలక వ్యాఖ్యలు ఉభయ గోదావరి జిల్లాలో దుమ్ము దులుపుతుంది. పవన్ కళ్యాణ్ మాటల హోరు రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నాడు. వైజాగ్లో కారులో ఓపెన్ టాప్లో నించోవద్దని హోటల్ రూమ్కి పరిమితం చేసి తనని, తన వర్గాన్ని అణచివేయడం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంగళగిరి పార్టీ ఆఫీసులో గత సంవత్సరం అక్టోబర్లో చెప్పు చూపిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఆలస్యంగా మేల్కొన్న పేర్ని నాని ఇప్పుడు పవన్ వారాహి యాత్రలో ఉండగా 2 చెప్పులు చూపిస్తూ మక్కిలిరుగుతాయి పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చాడు. దానిపైన 2 చెప్పులు పోయాయి, అది వైసీపీ వాళ్ళు తీసినట్టున్నారు, ఎవరికన్నా దొరికితే ఇవ్వాలంటూ వ్యంగ్యంగా చమత్కరించారు. దీనిపై నాని స్పందిస్తూ తన 1 చెప్పు గత సంవత్సరం పోయిందని, దొరికితే ఇవ్వాలన్నారు. అయితే ఈ చెప్పులు పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. కాక జన సైనికులు మాత్రం పేర్ని నానికి చెప్పుల దండలు వేసి భారీగా నిరసన వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా చేయాలంటూ జన సైనికులకు పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు వారి కార్యకర్తల మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి జనసేన ఆరంభం మొదలవుతుందని, ఇప్పటి నుంచే లెక్కలు మారనున్నాయన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లు ఒకటే టార్గెట్ పెట్టారు. 1 సీటు కూడా వైసీపీకి వెళ్ళకూడదు. 34 సీట్లకి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ అకౌంట్ ఓపెన్ చేయకూడదు. ఇదే గోల్. ఉభయ గోదావరి జిల్లాల నుంచే కరెక్షన్ మొదలు పెడతాం. ఇక్కడి నుంచే జనసేన ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచే జనసేన విజయకేతనం ఎగరేస్తుంది. కాకినాడ నడిబొడ్డు మీద ద్వారంపూడికి తొడకొట్టి ఆయన చీకటి సామ్రాజ్యాన్ని కూలగొడతానని, నడి రోడ్డు మీద సంకెళ్లు వేసి తీసుకెళ్తానని, మీ తాతకు టీటీ నాయక్ ట్రీట్మెంట్ ఇస్తే నేను భీమ్లా నాయల్ ట్రీట్మెంట్ ఇస్తానన్నారు. నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన. డ్రగ్ మాఫియాను పెంచి పోషిస్తుంది ద్వారంపూడేనని, యానాం నుంచి, తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణా చేసి కోట్లు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. దీనిపై ద్వారంపూడి కూడా ఘాటుగానే స్పందించారు. దమ్ముంటే తనను ఓడించారని పవన్ కళ్యాణ్కి సవాల్ విసిరారు. అలాగే జగన్ మీద, వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సీఎం బినామీ, ఏపీ సీఎండి గ్యాంగ్ అంటే డెకరేట్ గ్యాంగ్ కానీ, ద్వారంపూడి గ్యాంగ్ కానీ అనుకోవాలని, వైఎస్ జగన్ గ్యాంగ్లను ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా ఎవరు మట్టి తవ్వుతున్నా, రౌడీజం చేసినా, అక్రమాలకు పాల్పడినా, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఫోటోలు తీసి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాకి, ఏపీ డీజీపీకి ట్యాగ్ చేయాలని కోరారు. ఏపీ సీఎం బినామీ హ్యాష్ ఏపీ సీఎం డి గ్యాంగ్, డెకాయిడ్ గ్యాంగ్ అనుకోండి, ద్వారంపూడి గ్యాంగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, హ్యాష్ వైఎస్ జగన్ అండ్ గ్యాంగ్ అనుకోండి, హ్యాష్ వైఎస్ జగన్ బినామీ. వీళ్ళు అక్రమంగా బియ్యం తీసుకెళ్తున్నా, ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా, అలాగే లైసెన్స్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతున్న ఫోటో తీసేయండి. అలాగే అక్రమంగా మట్టి తవ్వుతుంటే ఫోటోలు తీసేయండి. తీసి ఈ హ్యాష్ ట్యాగ్ తోటి
యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆఫీస్ కూడా పంపిద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫీస్కి ఏపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు అన్నారు కదా, అసలు రాష్ట్రం శాంతి భద్రత చాలా బలంగా ఉన్నాయని, ఆయనకి ట్యాగ్ చేయండి ఏపీ డీజీపీ ఆఫీస్కి. సోమవారం కాకినాడలో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర 3 కంపెనీలు ఉన్నాయని, ఈ తీరా ప్రాంతానికి చెందిన డబ్బంతా వాటికే పోతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికలు ప్రతిపక్షాలకు చావో రేవోలా ఉండగా వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ 100% నెరవేర్చాను. అనుకున్న వాటికంటే ఎక్కువ పథకాలే ప్రజలకు అందించాను. దేశంలో అందరూ ఏకమైన ప్రజలు నాకే పట్టం కడతారు అన్న ధీమాలో వైసీపీ అధినేత జగన్ ఉండగా, ప్రతిపక్ష టీడీపీకి ప్రతిష్టాత్మకం కానుంది. అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని ఎన్నికలకు సిద్ధమవుతోంది. కాకినాడలో పూర్తయిన వారాహి యాత్ర నేటి నుంచి కోనసీమలో మొదలు కానుంది. రానున్న రోజుల్లో వారాహి యాత్ర ఎన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.